వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణము, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన 150 కోట్లకు అదనంగా ఇటీవల 99 కోట్లకు పైగా నిధులు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో ఇప్పటి వరకు సుమారు 55% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్టు, తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు, దేవాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ప్రతిపాదనతోటి, జిల్లాకు సంబంధించిన మంత్రులు సహకారంతో ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల యొక్క తీరుతెన్నుల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. గత 10 రోజుల క్రితం గతంలో మంజూరు కాబడినటువంటి 150 కోట్లకు అదనంగా మరో 99 కోట్ల 40 లక్షలు మంజూరు చేసిన సందర్భంలో వేగవంతంగా త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆర్కిటెక్ట్ ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా, ఈవో గారితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, R&B శాఖకు సంబంధించిన అధికారులు, పూజారులు, ప్రధానాచార్యులకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన ఉద్యోగులు అందరం కూడా ఒక పరిశీలన జరిపినటువంటి క్రమంలో ఇప్పటి వరకు 55% పనులు పూర్తవుతున్నట్టుగా అధికారుల ద్వారా వచ్చినటువంటి సందర్భం. తూర్పు గోపురానికి సంబంధించినటువంటి సుమారు 95 ఫీట్లతో భారీగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏదైతే ఈ క్రమంలో 4,80,000 కృష్ణశిలల క్యూబిక్ ఫీట్స్కు అవసరమని చెప్పిన క్రమంలో ఇక్కడ 80,000 క్యూబిక్ ఫీట్స్ కృష్ణశిలలు ఈ తూర్పు గోపురానికి అవసరం ఉందంటే ఇప్పటికీ 14వ అంతస్తు వరకు కూడా కృష్ణశిలలు వచ్చినాయి. వాటికి సంబంధించిన పనులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి కూడా కృష్ణశిలలు ఆర్డర్ ఇచ్చి వాటిని కూడా తెప్పించి వీలైనంత తొందరలో రాజన్న ఆలయంలో భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.